దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనము నోవహు యొక్క భార్య, నోవహు యొక్క ముగ్గురు కుమారులు, నోవహు యొక్క ముగ్గురు కోడళ్ళు, వీళ్ళ గురించి లైట్గా, ఎక్కువ కాదు, లైట్గా పరిచయం చేస్తాయి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ జీవితం అంతా కూడా వివరించాలంటే టైం సరిపోదు. అందువల్ల నోట్ చేసుకోండి దయచేసి. నేను చెప్పే విషయాలు ఇంటికాడ తర్వాత చదువుకోండి. నేను వచనాలు చెప్తున్నాను. ఆదికాండము 5వ అధ్యాయము 32వ వచనం నుంచి నోట్ చేసుకోండి. ఆదికాండము 5వ అధ్యాయము 32వ వచనం నుంచి 11వ అధ్యాయము 26వ వచనం వరకు ఉంటుంది. తర్వాత మొదటి దినవృత్తాంతములు 1వ అధ్యాయము 4, 5, 17, 28, 8 వచనాలు, అలాగే 4వ అధ్యాయము 40 వచనం. తర్వాత కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 51వ వచనం, 105వ అధ్యాయము 23వ వచనం, 27వ వచనం, 106వ అధ్యాయము 21వ వచనం, మొదటి పేతురు 3వ అధ్యాయం 20వ వచనం, 2వ పేతురు 2వ అధ్యాయం 5వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం. ఇవి తర్వాత యూట్యూబ్లో కూడా ఉంటాయి, మీరు చూసుకోండి. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానం చేద్దాం. కృప కలిగిన మా కన్న తండ్రి, మహోన్నతుడైన మా దేవ, నీ పరిశుద్ధమైన పాదాలకు నమస్కారం తెలియజేస్తున్నాం. మరొక దినాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైనా నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ కృపను బట్టి నీవు నిలబెట్టావు. అభ్యంతరపరచ చూచి సాతాను, దురాత్మ, చిక్క శక్తుల ప్రభావం అంతటిని తొలగించండి. మేము నేర్చుకున్నట్లుగా వినగల చెవులు, గ్రహించగల మనస్సు దయచేయండి. అన్ని విషయాల్లో సాయం చేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని క్రీస్తు యేసు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ యొక్క జల ప్రళయంలో నోవహుతో పాటు ఇంకొక 7 మంది రక్షించబడ్డారు. ఆ 7 మందిలో ఒకటి నోవహు యొక్క భార్య. ఈ యొక్క నోవహుకి 500 సంవత్సరాలు అయినప్పుడు షేము, హాము, యాపేతు అనే బిడ్డల్ని కన్నారని చెప్పి మనం చూసాం. మరి నోవహుకి 500 సంవత్సరాలు అయినప్పుడు నోవహు భార్యకి ఎంత ఉంటుంది? ఆమెకు కూడా అంతే ఉంటది, ఇంచుమించు ఒక 5-10 సంవత్సరాల లోపల, అంటే సుమారు 490 అలా అన్నమాట ఉండొచ్చు, 495 అలా ఉండొచ్చు నోవహు యొక్క భార్యకి. ఈ నోవహు యొక్క భార్య సుమారు 500 సంవత్సరాల వయసులో షేము, హాము, యాపేతు అనే 3 బిడ్డల్ని కన్నది. ఈ యొక్క నోవహు భార్య చాలా నీతిమంతురాలు. ఆమె కూడా నీతిగా ఉంది కాబట్టి ఓడలో రక్షణ పొందింది. నోవహు యొక్క భార్య దేవుడు చెప్పిన విషయాలు నమ్మింది. తన భర్త ఎలాగైతే దేవుడు చెప్పిన విషయాలు నమ్మాడో, నోవహు ఎలాగైతే నమ్మాడో, నోవహు భార్య కూడా జలప్రళయం రాబోతుంది, మనుషులందరూ నాశనం అవబోతున్నారు అని నోవహుతో దేవుడు చెప్పిన మాటలు నోవహు భార్య కూడా నిజమని నమ్మింది. తన యొక్క భర్త అడుగు జాడల్లో తన భర్త ఏం చెబితే అది చేసిన స్త్రీ, గుణవంతురాలైన స్త్రీ అని చెప్పొచ్చు నోవహు భార్య. నోవహు భార్య చాలా మంచిదన్నమాట. నోవహు ఓడ చేసేటప్పుడు నోవహు భార్య నోవహుకు సహకారిగా ఉంది. సుమారు 100 సంవత్సరాలు పట్టింది ఓడ తయారు చేయడానికి, గుర్తుపెట్టుకోండి. అప్పుడే పిల్లలు పుట్టారు. ఆ పిల్లలను పెంచుకుంటూ భర్త ఓడ తయారు చేస్తుంటే ఆ ఓడకు సహకారం చేస్తూ, భర్త తిండి తిప్పల కోసం, పిల్లల మంచి చెడ్డల కోసం అన్నిటికీ కూడా నోవహు యొక్క భార్య చూసుకుంటూ ఉంది. 100 సంవత్సరాలు నోవహు ఓడ కట్టడానికి సమయం పడితే ఈ 100 సంవత్సరాలు తన భర్తతో తోడుగా ఉంది నోవహు యొక్క భార్య. పిల్లల్ని చాలా బాగా పెంచింది. షేము, హాము, యాపేతు లోకములో కలవకుండా, జల ప్రళయంలో నాశనమైన మనుషుల్లో కలవకుండా ఉన్నారు అంటే
నోవహు భార్య తన పిల్లలను పెంచిన విధానం కూడా అట్లాంటిది. తన భర్త నీతిమంతుడైతే ఆమె కూడా నీతిమంతురాలుగా ఉంది. తన భర్త లోకంలో కలవకుండా, మనుషుల్లో కలవకుండా ఉంటే పిల్లల్ని కూడా ఆమె అంత జాగ్రత్తగా పెంచింది. తాను కూడా లోకంలో కలిసిపోలేదు. నోవహు భార్య తన భర్త ఏ దినమందు ఓడలో ప్రవేశించాలో చెప్పినప్పుడు ఆమె కూడా అతనితో పాటు ఓడలో ప్రవేశించింది. కొంతమందిని మనం గమనిస్తే భర్త ఒకటి చెప్తే భార్య ఇంకోటి చెప్తారు. భర్త అవునంటే భార్య కాదంటది. నోవహు భార్య అలాంటిది కాదు. నోవహు భార్య గుణవతి అయిన స్త్రీ. నోవహు కూర్చోమంటే కూర్చుంటది, లేవమంటే లెగుస్తుంది, రమ్మంటే వస్తుంది, పొమ్మంటే పోతుంది. నోవహు యొక్క భార్య నీతిమంతురాలు కాబట్టి ఓడలో రక్షించబడింది. కాబట్టి నోవహుతో పాటు ఉంది. కాబట్టి ఒక మంచి భార్యగా పేరు తెచ్చుకుంది. ఒక మంచి తల్లిగా పేరు తెచ్చుకుంది. ఒక మంచి కోడలుగా పేరు తెచ్చుకుంది. తన బిడ్డల్ని బాగా పెంచింది. తన భర్తని బాగా చూసుకుంది. సమాజంలో మంచి పేరు తెచ్చుకుంది. ఒక కోడలుగా కూడా 3 కోడళ్లకు అత్తగా కూడా ఆమె మంచి పేరు తెచ్చుకుంది. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, నోవహు తన భార్యతో ఈరోజు మనం ఓడలోంచి బయటికి వెళ్ళాలి అన్నప్పుడు బయటకు వచ్చింది. ఈరోజు మనం ఓడలోకి వెళ్ళాలి అన్నప్పుడు లోపలికి వచ్చింది. మనం ఓడలను తయారు చేయాలన్నప్పుడు సహకారిగా ఉంది. చూడండి, నోవహు యొక్క మాటకి ఎప్పుడు కూడా తన భార్య ఎదురు చెప్పలేదు. నేను ఇట్లా ఎందుకు చేయాలి, ఇట్లా చేద్దాం అని చెప్పి ఎప్పుడు కూడా అనలేదు. అందుకే దేవుడు స్త్రీకి పురుషుణ్ణి శిరస్సుగా పెట్టాడు. గుర్తుపెట్టుకోడు. దైవభక్తి కలిగిన పురుషుడు స్త్రీకి శిరస్సు. స్త్రీ శరీరం లాంటిది. శిరస్సు లేకపోతే ఆ యొక్క దేహం ఎవరిదో తెలియదు. కనుక ఎప్పుడు కూడా స్త్రీలు భర్త మీద పెత్తనం చేయడం కానీ, భర్త మీద అధికారం చేయడం కానీ, భర్త మీద ఎదురు తిరగడం కానీ చేయకూడదు. ఈ నోవహు భార్య మనందరికీ కూడా ఆదర్శం. స్త్రీలందరికీ కూడా ఆదర్శం. అసలు వర్షం పడలేదు, నువ్వేమో వర్షం అంటున్నావు. నాకు దేవుడు కనబడలేదు, నువ్వేమో దేవుడు అంటున్నావు. పిచ్చోడువా ఏంటి అని అనలేదు తన భర్తతో. తన భర్త దేవుడి గురించి చెప్పంగానే అవునా అండి, అలాగే చేద్దామండి, అలాగే అని చెప్పి యజమాని లాగా తన భర్తకు లోబడింది నోవహు భార్య. మంచి దైవ భక్తురాలు, మంచి భార్య, మంచి అమ్మ, మంచి అత్త నోవహు భార్య. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ యొక్క జలప్రలయంలో రక్షణ పొందింది. ప్రపంచం అంతా మునిగిపోతే నోవహు భార్య రక్షణ పొందింది. దేవుని మాట విని నమ్మకంగా విశ్వాసంతో తన భర్తతో అడుగుజాడల్లో నడిచింది. కాబట్టి నోవహు ఓడ తయారు చేసేటప్పుడు ఆ వద్దకు చాలా మంది స్త్రీలు వచ్చి ఉంటారు. వాళ్ళతో ఆమె చెప్పుంటది, ఇదిగో జలప్రలయం రాబోతుంది, దేవుడు నాశనం చేయబోతున్నాడు, మీరందరూ జాగ్రత్త అని తన తోటి స్త్రీలతో నోవహు భార్య దేవుని గురించి ప్రకటన చేస్తుంటది, సువార్త చేస్తుంటది 100 సంవత్సరాలు. మరి మనలో అలాగ ఉన్నారా? నోవహు భార్య వల్లే ఉన్నారా? కాబట్టి ఆమె కూడా జల ప్రళయానికి సాక్షి. నోవహు భార్య కూడా జల ప్రళయానికి బయట ఉన్న జనానందరికీ కూడా సాక్షి. రేపు మనం పరదేశకు వెళ్తే, పరలోకానికి వెళ్తే నోవహు భార్యని మనం చూస్తాం. నీతిమంతురాలు, భక్తి పరురాలు, మంచి గుణవతి అయిన స్త్రీ. ఇది నోవహు భార్య యొక్క చరిత్ర. తర్వాత నోవహు కోడళ్ళ గురించి మాట్లాడతా. తర్వాత నోవహు 3 కుమారుల గురించి మాట్లాడతా. నోవహు కోడళ్ళు కూడా అంతే. ఇప్పుడు అత్త అడుగు జాడల్లో, మామ అడుగు జాడల్లో, భర్తల అడుగు జాడల్లో ఈ యొక్క 3 కోడళ్ళు కూడా నడిచారు. కాబట్టి ఓడలోకి ప్రవేశించారు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ 3 కోడళ్ళు కూడా దైవభక్తురాలు. ఈ 3 కోడళ్ళు కూడా విశ్వాసులు. కనుక లోకంలో ఉన్న అలవాట్లు ఈ 3 కోడళ్ళకి రాలేదు. మామ ఏం చెబితే, అత్త ఏం చెబితే ఒత్తికగా విధేయతగా నడుచుకున్న భక్తురాళ్ళు నోవహు యొక్క 3 కోడళ్ళు. లేదా షేము, హాము, యాపెతు యొక్క భార్యలు. చూసారా, వీళ్ళందరూ కూడా మంచి వాళ్ళు, మంచి గుణం కలిగిన స్త్రీలు.
కాబట్టి బయట లోకంలో కలిసిపోకుండా ఆ యొక్క జలప్రలయం సమయంలో ఈ ముగ్గురు కోడళ్ళు కూడా రక్షణ పొందారు. ఈ ముగ్గురు నోవహు యొక్క ముగ్గురు కొడుకులు, నోవహు యొక్క ముగ్గురు కోడళ్ళు, వీళ్ళ నుంచే ఈ భూమి మీద ఉన్న జనాంగం అంతా బయటకు వచ్చింది. ఆ ముగ్గురు కోడళ్ళు, ఆ ముగ్గురు కొడుకులు, వీళ్ళ నుంచే ఈ భూమి మీద ఉన్న జనాంగం అంతా బయటకు వచ్చింది. ఎవరు కూడా రెడ్డి కాదు, కమ్మ కాదు, మాల కాదు, మాదే కాదు, బ్రాహ్మణ కాదు, ఇంకేది కాదు, కులాలేమీ లేవు. ఆదాము నుంచి వచ్చిన ప్రజలే మనమంతా కూడా, నోవహు సంతానం నుంచి వచ్చిన వాళ్ళమే మనమంతా కూడా. కాబట్టి నోవహు యొక్క ముగ్గురు కోడళ్ళు కూడా చాలా భక్తురాళ్ళు, మంచి విశ్వాసులు, గుణవతి అయిన స్త్రీలు ఈ యొక్క ముగ్గురు కోడళ్ళు. ఓకే, కాబట్టి నోవహు యొక్క భార్య, నోవహు యొక్క కోడళ్ళ చరిత్ర అది. ఇక నోవహు యొక్క ముగ్గురు కొడుకుల గురించి మనం చూద్దాం. నోవహు ముగ్గురు కొడుకుల్లో మొట్టమొదటి వాడు ఎవరంటే యాపేతు. ఈ యాపేతు పెద్దవాడు. ఎక్కడ ఉంటది ఈ మాట? ఆది కాండము 10వ అధ్యాయము 21వ వచనం చదవండి అన్నమాట. ఆది కాండము 10వ అధ్యాయము 21వ వచనం. త్వరగా చదవాలి, టైం కవర్ చేద్దాం. ఆది కాండము 10వ అధ్యాయం 21వ వచనం. పితరుడును పెద్దవాడైన యాపేతు. చూసారా, పెద్దవాడు అనమాట. ఎవరికి పెద్దవాడంటే నోవహు ముగ్గురు కుమారులలో పెద్దవాడు యాపేతు. ఈ యాపేతు పెద్ద కుమారుడు. యాపేతు తన తండ్రి నోవహు 500 సంవత్సరం వచ్చినప్పుడు పుట్టాడు. మొట్టమొదటి కుమారుడు ఇతడే. నోవహు భార్యకి 500 సంవత్సరం వచ్చినప్పుడు పుట్టిన మొట్టమొదటి కుమారుడు ఈ యాపేతు. ఈ యాపేతు నీతిమంతుడు, దైవభక్తుడు. తన తండ్రికి తల్లికి విధేయుడు కాబట్టి అమ్మ ఏం చెబితే, నాన్న ఏం చెబితే అది చేశాడు. చూడండి, ఈ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రుల మాట వినకుండా బయట జనాల మాట విని స్నేహం చేసి లోకంలో చెడిపోతున్నారు. కానీ యాపేతు అలా చేయలే. యాపేతు నోవహు ఏం చెబితే అది చేశాడు. అప్పుడే 500 సంవత్సరంలో ప్రారంభమైనప్పుడు, గుర్తుపెట్టుకుని ఒక మాట చెప్తాను ఇక్కడ, అప్పుడే జస్ట్ గా పుట్టినవాడు యాపేతు. అప్పటికి ఇంకా పెళ్లి కూడా చేసుకోవాలి, చిన్న పిల్లోడే కాబట్టి యాపేతు గురించి, నోవహు యొక్క ముగ్గురు కుమారుల గురించి దేవుడు ఒక ప్రవచనం చెప్తాడు. నువ్వు ఈ ఓడ తయారు చేసి లోపలికి వెళ్ళే లోపల నీకు ముగ్గురు కోడళ్ళు కూడా వస్తారు అంటాడు. అప్పటికి ఇంకా రారు, అప్పుడే పుట్టుంటాడు యాపేతు. అర్థమవుతుందని చెప్పేదమ్మా? అందరికి అర్థమవుతుందా? రైట్. అప్పుడే పుట్టుంటాడు. కానీ నోవహుతో దేవుడు అంటాడు, నోవహు నీకు ముగ్గురు కోడళ్ళు వస్తారు, నీ ముగ్గురు కొడుకులు, నువ్వు నీ భార్య 8 మంది కలిసి ఓడలోకి వెళ్ళాలి అన్నప్పుడు అని చెప్పేటప్పటికి అప్పటికి ఇంకా పిల్లలకి పెళ్లి కూడా కాల, చిన్న చిన్న పిల్లకాయలప్పటికి. చూసారా, దేవుడు యొక్క మాట నోవహు ఎంత గొప్పగా నమ్మాడు. అలా ఈ యాపేతు తన తండ్రిల విశ్వాసి, మంచి దైవ భక్తుడు. యాపేతు పెద్దవాడవుతూ ఎక్కడ పెద్దవాడయ్యాడు తెలుసా? ఓడ తయారు చేసేటప్పుడే పెద్దవాడయ్యాడు. నోవహు ఓడ తయారు చేస్తున్నప్పుడే పెద్దవాడు అయిపోయాడు. 100 సంవత్సరాలు పట్టింది నోవహు ఓడ తయారు చేయడానికి. ఆ ఓడ తయారు చేసేటప్పుడు కొంచెం పిల్లల్ని డిస్టర్బ్ చేయమని. ఆ ఓడ తయారు చేసేటప్పుడు చూడండి, నోవహు యొక్క కుమారులు ఎక్కడ పెరిగారో తెలుసా? ఆ ఓడ దగ్గరే పెరిగారు. నోవహు భార్య ఓడ తయారు చేస్తూ ఉన్నారు. 100 సంవత్సరాలు పట్టింది అన్నాను. ఓడ తయారు చేసేటప్పుడు ఆ ఓడలోనే ఆడుకుంటూ, ఆ ఓడలోనే పెరుగుతూ, కొంచెం పెద్దవాళ్ళు అయినప్పుడు ఆ ఓడలో తయారు చేసేటప్పుడు నోవహుకి యాపేతు, తన పెద్ద కుమారుడైన యాపేతు సహాయం చేసేవాడు. ప్రేమైన దేవుని పిల్లరా, దేవుడు ఈ యొక్క యాపేతుని ఆశీర్వదించాడు. అలాగే తన తండ్రి కూడా నోవహు ఈ యొక్క యాపేతును ఆశీర్వదించాడు. దేవుడు యాపేతుతో కూడా నిబంధన చేశాడు. యాపేతును ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించాడంటే, నిన్ను నేను విశాలపరుస్తాను అన్నాడు దేవుడు యాపేతుతో. చూడండి అన్నమాట. ఆది కాండము 9వ అధ్యాయము 27వ వచనం. దేవుడు యాపేతును విశాలపరిచాడు. చూసారా, ఎందుకు విశాలపరిచాడు యాపేతును అంటే, యాపేతు జీవితం మంచిగా ఉంది. యాపేతు దైవభక్తి కలిగి ఉన్నాడు. యాపేతు తన తండ్రి నోవహు యొక్క విశ్వాస భయభక్తుల్లో పాల్గొని ఉన్నాడు. యాపేతు మంచి జీవితం కలిగి ఉన్నాడు.
ఈ యాపేతు నుంచి వచ్చిన వాళ్ళే పట్టపోళ్ళు అంటే మీకు తెలుసా? బాగా సముద్ర తీరాల్లో పట్టపోళ్ళు తెలుసు కదా. ఈ యాపేతు సంతానం నుంచి పుట్టిన వాళ్లే ఆ పట్టపోళ్ళంతా. చూస్తారా? ఆ మాట ఉంటుంది చూడండి. ఆదికాండం 10వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఆదికాండం 10వ అధ్యాయం 5వ వచనం. వీరి నుండి సముద్ర తీరమందలి జనులు వ్యాపించును. చూసారా? నోవహు మీకు చరిత్ర చెప్తున్నాను. ఎవరు కూడా ఇలాగ పరిశీలించి క్షుణ్ణంగా చెప్పరు. మీరు కూడా చదువుకున్న, మీకు కూడా చెప్తున్నాను చూడండి. మీ హిస్టరీలో కూడా ఇలాంటి చరిత్ర దొరకదు. మీ హిస్టరీలో చదువుకున్న చదువులో కూడా చరిత్ర దొరకదు. ఎందుకంటే దేవుడు చెప్పింది నిజం. ఆ సముద్ర తీరంలో ఉన్న పట్టపోళ్ళందరూ ఎవరి సంతానం అంటే యాపేతు సంతానం. నోవహు యొక్క పెద్ద కుమారుడైన యాపేతు సంతానము. ఈ యాపేతుకు 7 మంది కుమారులు. దేవుడు చెప్పాడు కదా, నిన్ను విస్తరిస్తానని చెప్పి యాపేతుతో. యాపేతుకు 7 మంది కుమారులు. ఎవరెవరంటే ఆదికాండము 10వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఆదికాండము 10వ అధ్యాయం 2వ వచనం. యాపేతు కుమారులకు గోమెరు నెంబర్ 1, మాగోగు నెంబర్ 2, మాదయి నెంబర్ 3, యావాను నెంబర్ 4, తుబాలు నెంబర్ 5, మెషకు నెంబర్ 6, తేరస్సు నెంబర్ 7. 7 మంది ఈ యాపేతుకు కుమారులు. ఓకేనా? ఈ యాపేతుకు ఎంతమంది కుమారులమ్మా? 7 మంది. మంచి దైవ భక్తుడు, రక్షణ పొందినవాడు, నీతిమంతుడు, తల్లిదండ్రుల ఎడల విధేయత కలిగిన వాడు, రక్షణ పొందినవాడు. కాబట్టి నెంబర్ 1 పెద్ద కొడుకు మంచోడు, పెద్ద కొడుకు రక్షణ పొందాడు యాపేతు. నెంబర్ 1. రెండవ కుమారుడు నోవహుకు ఎవరంటే షేము. ఈ యొక్క షేము ప్రేమని దేవుడు పెట్టారా? 2వ కుమారుడు. ఈ యొక్క యాపేతుకు మొట్టమొదటి కుమారుడు యాపేతు అనే పేరుకి అర్థం ఏంటంటే వ్యాపించేవాడు లేక సౌందర్యం అని అర్థం. ప్రతి పేరుకి అర్థం ఉంటుందని మీకు చెప్పాను కదా. నోవహు యొక్క పెద్ద కుమారుడు పేరు యాపేతు. ఈ యాపేతు అనే పేరుకి అర్థం ఏంటంటే సౌందర్యం లేక వ్యాపించేవాడు. 7 మంది బిడ్డల్ని గని భూమి అంతటా కూడా అతని సంతానం వ్యాపించింది. కాబట్టి అతని పేరుకి యాపేతు అని అర్థం. ఇక 2వ కుమారుడు షేము. షేము పేరుకి అర్థం ఏంటంటే షేము అంటే పేరు లేక నామము అని అర్థం. షేము అనే పేరుకి అర్థమే పేరు లేక నామము అని అర్థం. ఈ షేము నోవహుకి 2వ కుమారుడు. షేము కూడా తన అన్నలాగా పెద్దతనం యాపేతులాగా దైవభక్తుడై ఉండి తల్లిదండ్రులకు విధేయుడై ఉండి మంచి పేరు తెచ్చుకున్నాడు. తల్లిదండ్రులు ప్రార్థన చేస్తుంటే ఈ యొక్క 2వ కుమారుడు కూడా ప్రార్థన చేసేవాడు. తల్లిదండ్రులు ఓడను సిద్ధం చేస్తుంటే ఈ యొక్క 2వ కుమారుడు కూడా ఓడను సిద్ధం చేసేవాడు. తండ్రి వలె దేవుని మాటపై విశ్వాసి. అందుకే బయట జనాల్లో కూడా తిరగకుండా ఇతడు ఈ 2వ కుమారుడు కూడా ఓడ తయారు చేయడంలో మునిగిపోయాడు. ఓడ తయారు చేయడంలో తల్లిదండ్రులకు సహకారిగా ఉన్నాడు. రక్షణ పొందాడు. జల ప్రళయంలో నాశనం అవ్వకుండా ఈ 2వ కుమారుడు కూడా మంచి గుణం కలిగిన వాడు, మంచి దైవ భక్తుడు షేము. ఈ షేము తన ఒక ప్రత్యేకతమైన పేరు పొందాడు. అదేంటంటే షేము దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. దేవుడు ఈ యొక్క షేము గురించి ఏం చెప్పుకున్నాడు తెలుసా? నేను షేము దేవుణ్ణి అని చెప్పుకోవడానికి దేవుడు ఇష్టపడ్డాడంటే షేము యొక్క భక్తి ఎలా ఉందో చూడండి. ఆదికాండం 9వ అధ్యాయం 26వ వచనంలో ఉంటది అన్నమాట. ఆదికాండము 9వ అధ్యాయం 26వ వచనంలో చదవండి. షేము దేవుడైన యెహోవా. చూసారా? ఎవరి దేవుడైన యెహోవా? ఎవరి దేవుడైన యెహోవా? షేము దేవుడైన యెహోవా. మనల్ని అలాగా అంటారా? జీవన్ దేవుడైన యెహోవా, స్వర్ణిక దేవుడైన యెహోవా, ద్వారకా దేవుడైన యెహోవా, నోవహు దేవుడైన యెహోవా అంటారా? అనగలరా? ఆ పేరు తెచ్చుకున్నాడు షేము. నేను అతనికి దేవుడని అని చెప్పుకోవడానికి దేవుడు ఇష్టపడ్డాడు. షేము అంత మంచి భక్తి కలిగి ఉన్నాడు. ప్రేమ దేవుడు బిడ్డలారా, షేము కూడా జల ప్రళయం నుంచి తప్పించుకున్నాడు. రక్షణ పొందిన ఈ 8 మందిలో షేము కూడా ఒకడు. ప్రపంచం అంతా నాశనం అయిపోతే ఈ షేము రక్షణ పొందాడు. ఇంకా
షేముని తన తండ్రి అయిన నోవహు ఆశీర్వదించాడు. షేముని తన తండ్రి అయిన నోవహు ఆశీర్వదించాడు. ఇంత ఒక మాట మీకు నేను చెప్పడం మర్చిపోయాను. యాపేతు పెద్ద కుమారుడు అన్నాను కదా, షేము రెండో కుమారుడు అన్నాను కదా. వీళ్ళిద్దరు చేసిన ఒక మంచి పని ఏంటో తెలుసా? నోవహు ద్రాక్షారసం తాగి మత్తుడై వస్త్రహీనుడై ఉన్నాడని పోయిన వారం చెప్పారు. అప్పుడు వీళ్ళిద్దరూ తమ తండ్రిని చూడలేదు. పెద్ద కుమారుడైన యాపేతు చూడలేదు, రెండవ కుమారుడైన షేము చూడలేదు. కాబట్టి వీళ్ళిద్దరూ కూడా ఆశీర్వదించబడ్డారు, నీతి కలిగిన వాళ్ళు. ఈ రెండవ కుమారుడు కూడా తన తండ్రి వస్త్రహీనుడై పడినప్పుడు ఇతడు చూడలేదు. ఇతన్ని కూడా దేవుడు దీవించాడు. ఇతన్ని కూడా తన తండ్రి అయిన నోవహు దీవించాడు. ఇతనికి ఎంతమంది కుమారులు అంటే 5 మంది కుమారులు. చూడండి ఒకసారి ఆదికాండం 10వ అధ్యాయం 22వ వచనం. ఆదికాండము 10వ అధ్యాయము 22వ వచనం చదవడము. షేము కుమారులు నెంబర్ 1 ఏలాము, నెంబర్ 2 అష్షూరు, నెంబర్ 3 అర్పక్షదు, నెంబర్ 4 లూదు, నెంబర్ 5 అరామ్. ఈ 5 మంది నోవహు యొక్క రెండో కుమారుడైన షేముకి కుమారుడు. వీరి వంశం నుంచే ఇంకా కొంతమంది భూమి మీద విస్తరించారు. ఇక షేము వంశంలో పుట్టిన పేలేగు అనే ఒకడు ఉండేవాడు. జాగ్రత్తగా అందరూ కూడా. షేము వంశంలో పుట్టిన పేలేగు అనే ఒకతను ఉండేవాడు. అతని దినాల్లోనే భూమి దేశాలుగా విభాగింపబడింది. మన ఏ దేశం? మన దేశం పేరేంటి? భారతదేశం. పక్కన పాకిస్తాన్ ఉంది, చైనా ఉంది, జపాన్ ఉంది, ఆస్ట్రేలియా ఉంది. ఇలాగా దేశాలు ఉన్నాయి కదా. చరిత్ర తెలుసుకోండి. ఈ యొక్క నోవహు యొక్క కుమారుడైన షేము వంశంలో పుట్టిన పేలేగు అనే అతను జీవిస్తున్నప్పుడు ఈ భూమి అంతా కూడా దేశ దేశాలుగా విభాగింపబడింది. ఇంకా షేము వంశం వారు కొండ ప్రాంతాల్లో నివసించారు. మీలో చాలా మంది కోయోళ్ళు కొండ ప్రాంతాల్లో నివసించే వాళ్ళు ఉంటుంటారు. కాబట్టి చూసారు ఎప్పుడన్నా కొండ ప్రాంతాల్లో ఈ యొక్క వంశం వాళ్ళే. నోవహు యొక్క రెండో కుమారుడైన షేము వంశంలో పుట్టిన వారందరే ఆ కొండ ప్రాంతాల్లో నివసించే జనాలు. చరిత్ర చూడండి, బాగా నేర్చుకోవాలి, బాగా తెలుసుకోవాలి. బైబిల్ ఎంత గొప్పదంటే అంత గొప్ప జ్ఞానం ఇస్తుంది బైబిల్. ఏమా ఈ షేము వంశంలో పుట్టిన వారే. ఇకపోతే షేము సుమారు 602 సంవత్సరాలు బతికాడు. 602 సంవత్సరాలు బతికి కుమారులను కుమార్తెలను కంటానే ఉన్నాడు. దేవుడు అలాగా ఆశీర్వదించాడు ఈ షేముని, నోవహు యొక్క రెండో కుమారుడైన షేముని. ఈ యొక్క గుర్తుపెట్టుకోండి, అబ్రహాము పేరు ఎంతమందికి తెలుసు? చేతులు ఎత్తండి. అబ్రహాము వచ్చా? తెలుసు కదా. లోతు పేరు ఎంతమంది తెలుసు? ఈ షేము వంశంలో నుంచే అబ్రహాము, లోతు వచ్చారు. మహాభక్తుడైన మంచి భక్తుడైన అబ్రహాము, లోతు. మనం ముందున్న వారాల్లో ధ్యానిస్తాం అబ్రహాం గురించి. ఈ యొక్క షేము వంశంలో నుంచే అబ్రహాము, లోతు కూడా పుట్టారు. ఇది షేము యొక్క రెండో కుమారుడైన షేము యొక్క చరిత్ర, నోవహు యొక్క రెండో కుమారుడు. ఇకపోతే మూడో కుమారుడు పేరేంటి? మూడో కుమారుడు హాము. యాపేతు, షేము, హాము అని చెప్పాను. ఇతను మూడో కుమారుడు, చిన్న కుమారుడు, అందరికంటే చిన్నవాడు. ఎక్కడ ఉంటుంది అన్నమాట? చూడండి, ఆదికాండము 9వ అధ్యాయం చూడండి ఒకసారి. ఆదికాండము ఆదికాండము 9వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు నోవహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దాన్ని తెలుసుకొని. ఈ చిన్న కుమారుడు ఎవరు? పైన ఉంది చూడండి ఒకసారి, పైన ఉంది అన్నమాట. ఎవరు ఈ చిన్న కుమారుడు అంటే 23వ వచనంలో ఉంది. 22లో ఉంది. అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము, చూసారా? హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి బయట ఉన్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి చెప్పాను. కనానుకు తండ్రి అయిన హాము, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హాము, ఈ హామే అందరికంటే చిన్నవాడు. ఈ చిన్నవాడు నోవహు యొక్క కుమారుడు. అయితే
ఓడ నుంచి బయటకు వచ్చే వరకు కూడా ఈ హాము బాగున్నాడు, కానీ ఓడ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన తండ్రి బట్టలు లేకుండా ఉండడం చూసి శాపగ్రస్తుడయ్యాడు. ఓడ కట్టేటప్పుడు గాని పుట్టినప్పుడు గాని బానే ఉన్నాడు. తల్లిదండ్రుల ఎడల దేవుని ఎడల భయభక్తులు కలిగే ఉన్నాడు ఈ చిన్న కుమారుడు, లాస్ట్ కుమారుడు. ఓడ కట్టేటప్పుడు సహాయం చేశాడు తండ్రికి, తల్లిదండ్రులకు విధేయుడుగా ఉన్నాడు, దైవభక్తుడుగా ఉన్నాడు. కానీ ఒకరోజు తన తండ్రి వస్త్రహీనుడై ఉన్నప్పుడు ఇతడు తన తండ్రి దేహాన్ని చూడడం జరిగింది. అక్కడి నుంచి అతనికి శాపం, అతని సంతానం మొత్తానికి కూడా శాపం తగిలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతడి సంతానం ఎంత భయంకరంగా భూలోకం మీద జీవించిందంటే దేవుడు ఇతని సంతానాన్ని కంప్లీట్ గా చంపేశాడు. అంత భయంకరంగా ఈ యొక్క హాము యొక్క సంతానం ఉంది. మీరు గమనిస్తే కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 51వ వచనం చదవండి ఒకసారి. ఆ మాట మీరు చూస్తారు. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 51వ వచనం చదవండి. కీర్తన గ్రంథము 78వ అధ్యాయము 51వ వచనం చదవండి. హాము గుడారములో ఉన్న సంతానమును ఆయన సంహరించాను. చూసారా, ఈ హాముకి నోవహు యొక్క 3వ కుమారుడు చిన్న కుమారుడైన హాముకు పుట్టిన సంతానాన్ని మొత్తాన్ని దేవుడు చంపేశాడు. అంటే ఈ యొక్క హాము శాపగ్రస్తుడయ్యాడు. ఈ హాముకు పుట్టిన పిల్లలందరూ కూడా శాపగ్రస్తుడయ్యారు. మేము ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా. ఏమండి, హాము తప్పు చేస్తే పిల్లలు ఎందుకు శాపగ్రస్తులు అయ్యారు అని మీకు అర్థం కావాలంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఇప్పుడు తండ్రి తాగుబోతుడుగా ఉన్నాడు అనుకో, ఇంట్లో పేదరికం ఉంటుందా లేదా? ఉంటదా ఉంటది. మరి ఇంట్లో పేదరికం ఉంటే పిల్లలకి ఆకలి బాధలు ఉంటాయా ఉండవా? తాగేది తండ్రి కదా, ఇతనికి ఎందుకు ఆకలి బాధ? తాగుతుంది తండ్రి కదా, పిల్లలకి ఎందుకు ఆకలి బాధలు పడుతున్నారు? పిల్లలు తాగలేదు కదా. అంటే తండ్రి చేసినటువంటి తప్పు యొక్క ప్రభావము పిల్లల మీద పడుతుంది. తండ్రి చేసిన పాప ఫలితము పిల్లల మీద పడుతుంది. మీరు అప్పుల పాలైపోయి చెడు జీవితం జీవిస్తుంటే మీ పిల్లలు ఎట్లా బాగుంటారు? ఆ ప్రభావము పడుతుంది. తాగుబోతు తండ్రి యొక్క ప్రభావం తన బిడ్డ మీద పడుతుంది. భక్తిహీనుడుగా ఉన్న తల్లిదండ్రుల ప్రభావం తన బిడ్డల మీద పడుతుంది. అందుకే తల్లిదండ్రులు భక్తులు పనులుగా ఉంటే పిల్లలు కూడా బాగుంటారు. ఈ యొక్క హాము శాపగ్రస్తుడైనందువలన అతని సంతానం మొత్తం కూడా శాపగ్రస్తం అయిపోయింది. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ హాము వంశంలో హాముకు పుట్టిన మనవడు, ఈ హాము యొక్క మనవడు అనుకోండి. ఈ హాము యొక్క మనవడు పేరు నిమ్రోదు. ఈ నిమ్రోదు మహాపరాక్రమశాలి, చాలా బలవంతుడు అన్నమాట. భూమి మీద మొట్టమొదటి రాజు అతడే. ఈ నోవహు యొక్క 3వ కుమారుడు, చిన్న కుమారుడు యొక్క సంతానంలో లేక ఈ యొక్క హాము యొక్క మనవుడైన నిమ్రోదు పరాక్రమశాలి, బాగా అప్పుడున్న మనుషుల్లో బాగా బలవంతుడంట, పరాక్రమశాలి అంట, రాజ్యాలను జయించేవాడట, రాజుగా మొట్టమొదటి రాజుగా అతడు ఉండేవాడట. ఎక్కడుంది ఈ మాట? ఆదికాండం 10వ అధ్యాయం 8-10 వచనాలు నోట్ చేసుకున్న తర్వాత చదువుతుంది. అయితే ఈ హాము యొక్క మనవడు నిమ్రోదు ఏం చేశాడంటే నినేవే మహాపట్టణం కట్టించాడు. నినేవే అనే పేరు విన్నారా ఎప్పుడన్నా? మీరు విన్నారా? నినేవే మహాపట్టణం ఈ హాము యొక్క మనవుడే కట్టించింది నినేవే పట్టణాన్ని. నినేవే యోనా వెళ్తాడే నినేవే పట్టణానికి. ఆ నినేవే పట్టణాన్ని ఈ హాము యొక్క మనవుడైన నిమ్రోదు కట్టించాడు. అది ఎక్కడ ఉంటది చూడండి ఒకసారి. ఆదికాండం 10వ అధ్యాయము 12వ వచనంలో ఉంటది, తర్వాత రాసుకోండి. అయితే ఈ హాము యొక్క మనవడైన నిమ్రోదు భూమి మీద మొట్టమొదటి మహాపట్టణం కట్టించాడు. ఆ పట్టణం పేరు రేసే. భూమి మీద మొట్టమొదటి పెద్ద పట్టణం, అన్నిటికంటే పెద్ద పట్టణం ఏది అంటే రేసే. చూడండి ఒకసారి. ఆదికాండం 10వ అధ్యాయం 12వ వచనం చదవండి అన్నమాట. ఆదికాండము 10వ అధ్యాయము 12వ వచనం.
మైక్ తీసుకొని చదవాలి, నాకు వినపడాలి కదా. మైక్ తీసుకొని చదవాలి. తీసుకొని చదవాలి. మైక్ తీసుకున్నా. నినివేకు కాలహుకును మధ్య ఉన్న రేసేను కట్టించను. ఈ రేసే అనేది అప్పటికి భూమి మీద ఉన్న మొట్టమొదటి పెద్ద పట్టణం. ఓకే, దావీదు గొల్లియాతును చంపాడా లేదా తెలుసు కదా. ఆ గొల్లియాతు ఉన్నాడు చూసావా, ఈ హాము వంశంలోని వాడే. ఫిలిస్తీయులు, దావీదు చంపింది గొల్లియాతుని. గొల్లియాతు ఫిలిస్తీ వంశానికి చెందినవాడు. ఫిలిస్తీయులు అంటే బాగా బలాఢ్యుడు అనమాట. నేను ఇందాక చెప్పానే, ఈ హాము వంశంలో పుట్టిన వాళ్ళు చాలా ఎత్తు పొడుగు బలంగా ఉంటారని చెప్పని. ఫిలిస్తీయుడు ఈ యొక్క నోవ యొక్క మూడో కుమారుడైన హాము వంశంలో పుట్టిన వాళ్ళందరూ కూడా బలాఢ్యులు, అయితే పాపులు, దుర్మార్గులు, చాలా చెడ్డవాళ్ళు. ఈ ఫిలిస్తీయుల వంశము ఈ హాము నుంచి పుట్టిందే. దావీదు చంపిన గొల్లియాతు ఈ హాము యొక్క సంతానం వాడే. ప్రేమంతుని బిడ్డారా, ఇంకొక విచిత్రమైన ఆశ్చర్యమైన సంగతి ఏంటో తెలుసా? సొదొమ గొమొర్రా పట్టణాలు తెలుసు కదా, విన్నారా లేదా? విన్నారా? ఆ సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉన్న చెడ్డ జనమంతా ఇతని పిల్లలే. ఎవరి పిల్లలు? ఎవరి సంతానం? హాము, నోవహు యొక్క మూడో కుమారుడైన హాము సంతానం. అందుకే ఈ యొక్క హాము శపించబడ్డాడు అన్నాను కదా. 78వ కీర్తనల్లో కూడా దావీదు కూడా రాశాడు, ఈ హాము సంతానాన్ని మొత్తాన్ని దేవుడు నాశనం చేశాడు. ఆ మాట ఉంటే చూడండి ఒకసారి, సొదొమ గొమొర్రా పట్టణాల విషయం చూడండి ఒకసారి. 10వ అధ్యాయంలో 19వ వచనం. మైక్ తీసుకుని చదవమ్మా, చదవ. కనానీయుల సరిహద్దు సీదోను నుండి గెరాదుకు వెళ్ళు మార్గములో గాజా వరకును సొదొమ గొమొర్రా చూసారా, చూసారా? ఇది ఈ యొక్క హాము యొక్క సంతానం సొదొమ గొమొర్రా ప్రజలే. సొదొమ గొమొర్రా ప్రజలు ఎంత చెడ్డోళ్ళంటే భయంకరమైన పాపులు. చిన్నవాళ్ళ కానించి వృద్ధుల వరకు అందరూ పాపులే. కారణము తండ్రి నుంచి వచ్చిన సంక్రమం. నోవ యొక్క మూడో కుమారుడు శాపగ్రస్తుడయ్యాడు, పాపం చేశాడు. ఆ పాపం చేసిన హాము యొక్క సంతానంలో పుట్టిన వాళ్ళందరూ కూడా దుర్మార్గులు, చెడ్డోళ్ళు అయిపోయి దేవుడి చేతుల్లో అగ్ని గంధకాల్లో నాశనం అయిపోతారు. గుర్తుపెట్టుకోండి, హాము నాశనమైన సంతానంలో ఉన్నటువంటి వాడు. నోవహుకు 3 కుమారులు అయితే ఫస్ట్ లో బాగానే ఉన్నాడు, కానీ తర్వాత శాపగ్రస్తుడు అయ్యాడు. అతని సంతానం కూడా శాపగ్రస్తం అయిపోయింది. ఇది నోవహు యొక్క 3 కొడుకుల చరిత్ర. ఈ యొక్క హాముకి ఎంతమంది పిల్లలు అంటే చూడండి ఒకసారి, ఆదికాండము 10వ అధ్యాయం 6వ వచనం. 10:6. హాము కుమారులు: కూషు నెంబర్ 1, మిస్రాయిము నెంబర్ 2, పూతు నెంబర్ 3, కనాను నెంబర్ 4. చూడండి, ఈ కనాను నుంచి, ఈ కనాను గురించే చెప్తాడు నోవహు కూడా. నీ బిడ్డ అయిన హాము నా దేహాన్ని నువ్వు చూసావు కాబట్టి, నీ తండ్రి అయినా నా దేహాన్ని నువ్వు చూసావు కాబట్టి నువ్వు శాపగ్రస్తుడు అవుతావు. నీకు పుట్టే కనాను, ఆ కనానుకు పుట్టిన వంశం మొత్తం కూడా లైవ్ అయిపోతారు అని చెప్పి నోవహు శాపం ఇస్తాడు. ఆ కనానుకు పుట్టిన ఈ యొక్క హాముకు 4 పుడతారు. ఈ 4లో అందరూ చెడ్డవాళ్ళే. ఆ 4కి పుట్టిన వాళ్ళందరూ కూడా చెడ్డవాళ్ళు, ఫిలిస్తీయులు, పాపులు, భయంకరమైన దుర్మార్గులు. ఇలా 3వ కుమారుడైన హాము, నోవహు యొక్క 3వ కుమారుడైన హాము వంశము భయంకరమైనటువంటి నాశనానికి వెళ్తుంది. చూసారా? నోవహు భార్యను చూసాము, నోవహు 3 కోడలను చూసాము, నోవహు యొక్క 3 కొడుకుల్ని చూసాము. ఓకే, తర్వాత ఇంకొంచెం ఒక 10 నిమిషాలు ఇంకొక విషయం మనం చూసి ఈ యొక్క ఈరోజు ధ్యానాన్ని ముగిద్దాం. అదేంటంటే, ఈ యొక్క నోవహు యొక్క 3 కుమారుల పేర్లే చెప్పానమ్మా. ఎవరు నోవహు యొక్క 3 కుమారులు?
యాపేతు, షేము, హాము. ఈ ముగ్గురు కుమారులకి ఎంతమంది పిల్లలు, వాళ్ళ చరిత్ర అంతా కూడా మీకు చెప్పారు. అయితే ఈ యొక్క మరి ముగ్గురు కుమారులకు పుట్టిన సంతానం అంతా కూడా ఒక చోటే ఉండేది. గుర్తుపెట్టుకోండి, వీళ్ళంతా గుంపులుగా కలిసి ఒక చోటే ఉండేవాళ్ళు. ఆదికాండం 11 వచ్చిన 2 వచ్చిన చదవండి. ఆదికాండము 11 వచ్చిన ముగించుకుందాం కాసేపట్లో. వారు తూర్పున ప్రయాణమైపోవచ్చు, షీనారు దేశమందు ఒక మైదానమును కనబడెను. ఇక్కడ చూడండి, నోవాహుకు పుట్టినటువంటి ముగ్గురు కుమారుల యొక్క సంతానం మొత్తం కూడా, ఈ జనాంగం అంతా కూడా ఓడల నుంచి బయటకు వచ్చిన తర్వాత నోవాహు ముగ్గురు కుమారులకు పుట్టిన సంతానం అంతా కూడా ఒకే గుంపుగా ఒక దగ్గర నివసిస్తూ అక్కడక్కడ ఉంటూ ప్రయాణిస్తూ అలా ఉండేవాళ్ళు, ఈ యొక్క నోవాహు సంతానం అంతా. అయితే వాళ్ళకు ఒక పెద్ద మైదానం ఒకటి కనబడింది. అలా వాళ్ళు నివసిస్తూ వెళ్తున్నప్పుడు వాళ్ళకు ఒక పెద్ద మైదానం కనబడింది. అప్పుడు ఈ నోవాహు యొక్క ముగ్గురు కుమారులు, వాళ్ళకు పుట్టిన సంతానం అంతా ఒకటే భాష మాట్లాడేవాళ్ళు. భాష చరిత్ర ఎలా వచ్చిందో ఇప్పుడు మనం నేర్చుకుంటాం. భాషలు తెలుగు, ఇంగ్లీషు, హిందీ, ఒరియా, తమిళ్, కన్నడ, మలయాళం, రష్యన్, జపనీస్, చైనా, ఇలా రకరకాల భాషలన్నీ ఉన్నాయి కదా. ఎలా వచ్చాయి భాషలన్నీ? మానవులకు తెలియని చరిత్ర ఇప్పుడు మనం నేర్చుకుందాం. మొట్టమొదటి తరంలో, నోవాహు యొక్క తరంలో ఒకే భాష ఉండేదట. ఉందా అక్కడ మాట? 11 వచ్చిన చూడండి ఒకసారి. చూసారా? భూమి అంతటా ఒక భాషయు ఒక పలుకుయు ఉండును. నోవాహు యొక్క ముగ్గురు కొడుకులు సంతానం ఇలా ప్రయాణిస్తుండగా వాళ్ళకి ఒక పెద్ద మైదానం కనబడుతుంది. ఆ మైదానం చూడంగానే వాళ్ళు ఏమనుకుంటారంటే, వాళ్ళు అనుకుంటారు ఇక మనం ఇక్కడే ఉండాలి, ఇక్కడే ఉండిపోయి మనం అందరూ ఇక్కడే ఉండిపోదాం, భూమి అంతటా కూడా చెదిరిపోకూడదు అనుకుంటారు ఆ సంతానం అంతా. కానీ దేవుని యొక్క ప్రణాళిక వేరే ఉంది, గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు భూలోకానికి రావాలి, యేసు ప్రభు ద్వారా మానవులందరూ రక్షణ పొందాలి అన్నది దేవుని యొక్క ప్రణాళిక ఉంది. కానీ వాళ్ళు ఏమనుకుంటారు, మనం ఈ భూమి మీద ఇంకెటూ పోకూడదు, ఒక చోటే ఉండాలి అనుకొని ఏం చేస్తారంటే, ప్రేమ తోడ్పెట్టారా, అక్కడ ఒక పట్టణం కట్టాలని మొదలు పెడతారు ఆ జనం అంతా కూడా. 11 వచనంలో ఉంటది చూడండి ఒకసారి. ఒక పట్టణము, ఒక గోపురం కట్టాలని చెప్పి మొదలు పెడతారు. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ లో రాళ్లతో ఇల్లు కట్టుకునేవాళ్ళు. ఫస్ట్ తరంలో, నోవాహు తరంలో రాళ్ళు ఉండేవి కదా, బండరాళ్ళు. ఆ బండరాళ్ళతో ఇల్లు కట్టుకునేవాళ్ళు. అయితే ఈ మైదానం దగ్గరికి వచ్చేసరికి వాళ్ళందరికీ కూడా మట్టితో ఇటుకలు తయారు చేసుకొని కాల్చి ఇటుకలతో ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచన, జ్ఞానం వచ్చింది. అక్కడ వాళ్ళు అంతకుముందు రాళ్ళతో కట్టేవాళ్ళు, అప్పటి నుంచి మట్టి తయారు చేసుకొని ఇటుకలు కట్టడం మొదలు పెట్టారు. ఫస్ట్ గా భూమి మీద చరిత్రలో ఇటుకలను తయారు చేసింది ఈ యొక్క నోవాహు సంతానం వాళ్ళే. చూడండి ఒకసారి ఆ మాట. ఆదికాండం 11 3-4 వచనాల్లో ఉంటుంది, చదవండి అన్నమాట. మనం ఇటుకలు చేసి బాగుగా కాల్చుదాము. చూసారా చరిత్ర? ఎవరన్నా మీకు చెప్పాడా ఇటుకలు మొట్టమొదట ఎవరు తయారు చేశారు? బైబిల్లో ఉంది దానికి చరిత్ర. భూమి అంతా కూడా ఒకటే భాష ఉండేది, ఇన్ని భాషలు లేవు. అవి ఎలా వచ్చాయి ఇప్పుడు మనం నేర్చుకుంటాం. వారు పెద్ద పట్టణం ఒకటి కడదాం అనుకున్నారు. గుర్తుపెట్టుకోండి, భూమి మీద మొట్టమొదటిసారిగా కట్టబడిన పెద్ద పట్టణమే ఈ యొక్క బాబేలు పట్టణం. ఈ నోవాహు సంతానం ఆ మైదానంలో, షీనారు మైదానంలో ఉంది కదా, ఆ మైదానంలో ఒక పెద్ద పట్టణం కట్టాలనుకున్నారు. అదే మొట్టమొదటిగా మానవులు కట్టినటువంటి పెద్ద పట్టణం. ఒక గోపురం కట్టాలనుకున్నారంట. ఎలాంటి గోపురం తెలుసా? అది ఆకాశాన్ని అంటాలంట ఆ గోపురం. ఈ ఇటుకలు మనం తయారు చేసుకున్న ఇటుకలతో పెద్ద గోపురం కడతాం. ఆ గోపురం ఎంత దూరం ఉండాలంటే ఆకాశంలోకి వెళ్ళిపోవాలి. చూడండి, దేవుడు భూమి మీద ఉండమంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? ఆకాశానికి వెళ్ళాలనుకుంటున్నారు. అందుకే దేవుడు ఏం చేశాడంటే, దేవుడు చూడడానికి దిగి వచ్చాడు. ఏమేం కడుతున్నారు, ఏమేం చేస్తున్నారని చూడడానికి దిగి వచ్చాడు. చూడండి ఒకసారి ఆ మాట.
ఆదికాండం 11వ అధ్యాయం 5వ వచనంలో చదవండి ఆ మాట. యెహోవా నరుల కుమారుడు కట్టిన పట్టణమును చూడడానికి దిగొచ్చాడు. చూసారా, దేవుడు దిగొచ్చాడంట. వీళ్ళు ఎలాంటి పట్టణం కడుతున్నారు, ఎలాంటి గోపురం కడుతున్నారు అని చెప్పి చూడడానికి తండ్రి అయిన యెహోవా దిగొచ్చాడంట. చూడడానికి వచ్చాడంట. వచ్చినప్పుడు వాళ్ళందరూ కలిసికట్టుగా పెద్ద పట్టణం కడుతున్నారు. కలిసికట్టుగా ఆ గోపురాన్ని కట్టేసి వాళ్ళు భూమి మీద కాదు ఆకాశానికి వెళ్ళిపోవాలనుకుంటున్నారంట. ఎక్కడికి? ముగించుకుందాం. ఒక 5-10 నిమిషాలు ముగించేస్తాను. ఎందుకంటే నెక్స్ట్ అబ్రహాము చరిత్ర చెప్పాల్సి ఉంది. ఇలా ప్రతి మనిషి చరిత్ర డీటెయిల్ గా చెప్పాలంటే టైం సరిపోదు. అందుకే చూడండి, 7 మంది చరిత్ర మ్యాక్సిమం ఈరోజు కంప్లీట్ చేస్తున్నా. రైట్, వీళ్ళందరూ కూడా ఒక మహాపట్టణాన్ని కట్టాలనుకున్నారు, ఆకాశానికి వెళ్ళిపోవాలనుకున్నారు. వీళ్ళందరూ కూడా దేవుడు భూమి మీద నివసించమంటే ఎక్కడికి వెళ్ళాలన్నారు? ఆకాశానికి వెళ్ళిపోవాలనుకున్నారు. గుర్తుపెట్టుకోండి, రాకెట్లు తయారు చేస్తూ చంద్రమండలం వెళ్ళిపోవాలని, మార్స్కి వెళ్ళిపోవాలని, ఏదైనా గ్రహాలకు వెళ్ళిపోవాలని అనుకుంటున్నారే, వాళ్ళందరికీ కూడా దేవుడు చెప్పే బుద్ధి అంటే తెలుసా? భూమి మీదే ఉండాలి మీరు. ఈ భూగ్రహాన్ని విడిచి వేరే గ్రహానికి వెళ్తే చచ్చిపోతారు, ఎక్కువ రోజులు బతకరు. దేవుడు యేసయ్య రాకడ వరకు ఈ భూమి మీదే మనుషులు ఉండాలని నిర్ణయించాడు. కనుక పై గ్రహాలకి ఆకాశాల్లో ఉన్నాం అనుకోకూడదు. యేసయ్య వచ్చిన తర్వాత మనం వెళ్ళాలి. కాబట్టి దేవుడు ఈ యొక్క మానవులు కడుతున్న పట్టణాన్ని చూడడానికి వచ్చి అక్కడ ఒక పని చేశాడు. ఏ పని చేశాడంటే, వీళ్ళందరూ కలిసికట్టుగా ఉన్నారు కాబట్టే కదా ఈ యొక్క పట్టణాన్ని కడుతున్నారు. వీళ్ళల్లో ఒకరికొకరికి పడకుండా చేయాలని చెప్పి ఏం చేశాడంటే, దేవుడు ఒకరు మాట్లాడేది ఇంకొకరికి అర్థం కాకుండా చేశాడు. భాష తారుమారు చేశాడు అనమాట. ఒకడు ఒక గ్లాస్ ఇరా అంటే వాడు చీపురు ఇచ్చేవాడు, వాడు కోపం వచ్చేది. వాడు నేను గ్లాస్ అడిగితే చీపురు ఇస్తావేంట్రా అని చెప్పాడు. అట్లా ఒకరికొకరు పడకుండా ఉండేది అనమాట. వీడు ఒక మాట చెప్తావాడు, ఇంకోటేదో చెప్పేవాడు. అలా దేవుడు ఏం చేశాడంటే, ఆ జనం ఇల్లు కట్టేటప్పుడు, ఆ పట్టణం కట్టేటప్పుడు ఒకరికేమో తెలుగు నేర్పించాడు, ఒకరికేమో ఇంగ్లీష్ పెట్టాడు, ఒకరికేమో హిందీ పెట్టాడు. తెలుగు మాట్లాడేవాడి దగ్గర ఏమో అన్నం మాట్లాడేవాడు పోయి మాట్లాడేవాడు, వాడికి అర్థమయ్యేది కాదు. ఇలాగా ఒకరికొకరికి తారుమారు అయిపోయింది అనమాట. వీళ్ళు మాట్లాడేది వాళ్ళకి అర్థం కావడం లేదు, వాళ్ళు మాట్లాడేది వీళ్ళకి అర్థం కావడం లేదు. ఇక ఒక్కొక్కరికి ఇసుకైపోయి ఎవరు దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. మొత్తం భూమి మీద అక్కడ ఉన్న గుంపు మొత్తం కూడా ఎవరి దారిన వాళ్ళు ఒకరు ఎవరికైతే తెలుగు అర్థమైందో వాళ్ళంతా ఒక గుంపుగా వెళ్ళిపోయారు, ఎవరికైతే అరం అర్థమైందో వాళ్ళంతా ఒక గ్రూపుగా వెళ్ళిపోయారు. అట్లా గ్రూపులుగా భూమి మీద మొత్తం నోవహు యొక్క కుమారుల సంతానం చెదిరిపోయింది. ఇలా భాషలు ఏర్పడ్డాయి. దేవుడే మానవులకు భాషలను ఇచ్చాడు. లేదా మీరు చదువుకున్నారు కదా, మీ పాఠాల్లో ఇంగ్లీషు ఫలానతను కనిపెట్టాడు, తెలుగు ఫలానతను కనిపెట్టాడు అని ఎక్కడ చదివారా? మరి మీ మాస్టర్లు ఎందుకు చెప్పరా? దేవునికి మహిమ కలుగును కాక, బైబిల్లో ఉంటారు అదంతా కూడా. చూసారా, మన బైబిల్ అంత గొప్పదన్నమాట. ప్రతిదీ కూడా, ప్రతి శబ్దం కూడా బైబిల్లో ఉంటుంది. కనుక నోవహు యొక్క 3 కుమారుల ద్వారా పుట్టిన ఆ సంతానం అంతా చెదిరిపోయింది. ఆ చెదిరిపోయిన జనాంగమే అక్కడక్కడ దేశాల్లో ఉన్నారు. మనం అందరం కూడా నోవహు నుంచి వచ్చిన వాళ్ళమే. కులాలు మతాలు ఏమి లేవు. నేను పలానా కులం అని చెప్పి అనుకోకండి, మనం అంతా ఒకటే. ఓకేనా? చివరి ఒక మాట చెప్పి నేను ముగించేస్తా. ఆదికాండము 10వ అధ్యాయము 11వ అధ్యాయము 24వ వచనం చదవండి ఒకసారి. 24 లేదా 26, 24 నుంచి 26 చదవండి.
29 ఏళ్ళు బ్రతికి తెరహును కనెను. నాహోరు తెరహును కనిన తరువాత బ్రతికి కుమారులను తెరహు 70 ఏళ్ళు బ్రతికి అబ్రహామును నాహోరును హారాను. ఇక్కడి నుంచి అబ్రహాము స్టార్ట్ అవుతాడు. ఈ నోవా యొక్క సంతానంలోని 3 కొడుకుల్లో పుట్టిన సంతానంలో నుంచి వచ్చిన వాడే అబ్రహాము. ఎవరి సంతానంలో నుంచి వచ్చాడు అబ్రహాము? ఇందాక చెప్పాను మీకు. ఎవరి సంతానంలో నుంచి వచ్చాడు? షేము వంశంలో నుంచి వచ్చాడు. షేము ఎన్నోవాడు అబ్రహాము? నోవహుకి ఏమో 3వ వాడు కాదు, 2వ వాడు. 3వ వాడు శాపగ్రస్తమైంది. ఓకేనా? ముగిచేస్తున్నా బాగా. నోవహు భార్య గురించి చెప్పాను, నోవహు 3 కోడళ్ళ గురించి చెప్పాను, నోవహు 3 కొడుకుల గురించి చెప్పాను, భాషలు ఎలా పుట్టాయో చెప్పాను. ఏమా ఈ కణాలు అంటే ఈ యొక్క చివరి కొడుకైన హాము యొక్క సంతానం ఎలా శాపగ్రస్తమైందో చెప్పాను. సొదొమ గొమొర్రా ప్రజలు ఎలాగ వచ్చారో, భయంకరమైన దుర్మార్గులైన సంతానం ఎలాగ వచ్చారో చెప్పాను. కాబట్టి ఈ రోజు మనం నేర్చుకున్న విషయాలు ఇవన్నీ కూడా ఏమా నేను ముందే చెప్పాను కూడా ఎక్కడెక్కడ ఇది ఉంటుందో అని. మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత అదంతా కూడా పరిశీలించాలి. ఓకేనా? అర్థమైందా? రోజు అర్థమైంది కదా? కాబట్టి ఎంతమంది చరిత్ర నేర్చుకున్నాం మనం ఈరోజు? 7 మంది. 7 మంది చరిత్ర నేర్చుకున్నామా? నోవహు భార్య, నోవహు 3 కొడుకులు, నోవహు 3 కోడళ్ళు, మొత్తం ఎంతమంది? 7 మంది. ఈ 7 మంది గురించి నేర్చుకున్నాము. నెంబర్ 1. నెంబర్ 2 భాషలు ఎలాగా పుట్టాయి అన్నది మనం నేర్చుకున్నాము. ఈ యొక్క సంతానం ఏమైంది, ఎవరి సంతానం అన్నది మనము నేర్చుకున్నాం. కాబట్టి నోవహు భార్య వలె స్త్రీలు ఉండాలి, నోవహు కోడళ్ళ వలె స్త్రీలు ఉండాలి. పెద్దవాడైన యాపేతు, 2వ వాడైన షేము వలె మనం ఉండాలి. చిన్నవాడైన హాము వల్ల మనము ఉండకూడదు. నెక్స్ట్ వారం దేవుని చిత్తమైతే అబ్రహాము జీవితాన్ని మనం స్టార్ట్ చేద్దాం. ఓకేనా? దేవునికి మహిమ కలుగును గాక.